కరెక్ట్ లొకేషన్కి ఎట్ట వెళ్తుంది? అక్కడ నుంచి మనకి ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చినోడు ఎవడో ఉండాల. అక్కడున్న ఉగ్రవాద శిబిరం లోపల నుంచి ఆ బిల్డింగ్లో నుంచి ఎవడో కమ్యూనికేషన్ అది మనకిచ్చాడు. అందుకని గూగుల్లో అది పెట్టి కొట్టాం. కరెక్ట్గా ఆ స్పాటే పేలి. చుట్టూ 100 బిల్డింగులు పేల్చలా, ఆ బిల్డింగ్నే పేల్చాం. గూగుల్ లొకేషన్ ఈసారి మిస్ అవ్వలేదు, ఈ విషయంలో మిస్ అవ్వలేదు. మామూలుగా అయితే మనకి మిస్ అవుతాం. అంటే అది గూగుల్ వాడలేదు, వీళ్ళు మన నావిగేషన్ ఏదో వాడారు, నావిక్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే పర్టికులర్గా ఆ స్పాట్లోనే పేలినప్పుడు మీరు అదే గనక ఏ ఇళ్ళో సాధారణ ప్రజలు చనిపోయి ఉంటే చిన్నపిల్లలు బొమ్మలు ఇవన్నీ పెట్టి రచ్చరచ్చ చేసేవాళ్ళు. భారతదేశంలో ఇప్పటికే ముస్లింలు రెచ్చగొట్టి, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి, సిక్కులు రెచ్చగొట్టాలనుకుంటున్న వాళ్ళు ఆ ముస్లిం అక్కడ ఉండేదంతా ముస్లింలే కదా, వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి ఆ శవాన్ని చూపెట్టి పెద్ద రచ్చ చేసేవాళ్ళు. కానీ అది చేయలే పాకిస్తాన్. అంటే అర్థం ఏంటి? పర్టికులర్గా ఆ స్పాట్టే కొట్టాం మనం. అంటే మన దగ్గర క్యాపబిలిటీ అది. ఇక భవిష్యత్తులో కూడా ఆపరేషన్ సింధూర్ అంటే తీవ్రవాద శిబిరాలను కొడుతూనే ఉంటాం. నువ్వు ఇక్కడ రాయేసిన ప్రతిసారి నీ ఊళ్ళో రాయబడుతుంది. నువ్వు తీవ్రవాదిని పంపించి ఇక్కడ ప్రజలు ప్రాణాలు తీసిన ప్రతిసారి నీ ఊళ్ళో ఉన్న తీవ్రవాద శిబిరాలు ధ్వంసం అవుతూ ఉంటాయి. అప్పుడు దానికి ప్రతిగా నువ్వు ఎయిర్ ఫోర్స్ తెస్తావా, కూల్చేస్తాం. ఆర్మీని తెస్తావా, నలిపేస్తాం. నేవీని తెస్తావా, నిలవకుండా చేస్తాం. నువ్వు ఏం తెచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేవు. మేము ఏం చేసినా సరే నువ్వు చేస్తావు, నువ్వు నాశనం అవుతావు. ఇది మనం నేర్పిన పాఠం. ఎప్పుడు ఒక రకంగా వార్